చూడా సక్కాని తల్లి సుక్కల్లో బిల్లి నవ్వుల్లో నాగావల్లి నా పల్లె పాల వెళ్ళి చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి. నీ జీవిత ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? జీవిత ప్రయాణం అంటే 10th వరకు చదువుకున్నా. 10th తర్వాత నాన్నతో పనిపోయినా. చంద్రబోస్ గారి దగ్గర నేను ఒక 1 year పనిచేసిన సార్ దగ్గర. 1 year పనిచేసి అయితే సార్ నాకు ఏం చేసిందంటే ఒక చిన్నగా ఇన్సిడెంట్ ఇచ్చింది సార్ దగ్గర 1 year పనిచేసి, సార్ మీరు ఒక సాంగ్ రాయండి, నేను ఒక సాంగ్ వాడతా సార్, నాకు కొంచెం అవకాశం ఏంటంటే సార్ ఒక 1 year దాకా నన్ను పని చేయించుకుని చాలా అంటే చాలా పని చేయించుకుంటూ మస్తు చేసిన సార్కి. లాస్ట్కి ఏం చేసిందంటే నన్ను విడుదల పెట్టి బయటకి ఇంటేసింది, ఆఫీస్ బయటకి. సీరియల్ అవుతుంటే వాళ్ళ హాస్టల్ పట్టినాక, వాళ్ళ కడ్రాయర్లు ఉతికిన, వాళ్ళ షూస్ ఇంట్లో వాళ్ళే నువ్వు దేనికి పనికిరావు అద్దంక అని చెప్పేసి చాలా అంటే ఇక నన్ను సూసైడ్ చేసుకొని కూడా పోయినా. రైల్వే పట్టాల మీద కూడా పోయినా సూసైడ్. సరిగమప్ప సెలెక్ట్ అయినా అక్కడికి నేను. గ్రేట్ తెలుసా ఈ విషయం అయితే నిజంగా. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసని మమత, ఫోక్ సింగర్ అండ్ యాంకర్. మనకి ఎంతో మంది తెలంగాణలో మట్టి గొంతులు ఉన్నాయి. అట్లనే దేశభక్తి పాటలు, అట్లనే కాకుండా పాటలు రాసుకొని మరి వాడేటోళ్ళు ఇట్లున్నారు. అట్లాంటి వ్యక్తి మన దగ్గర ఈ రోజు ఉన్నారు. మెదక్ నుంచి వచ్చిండు తమ్ముడు భువనేశ్వర్. ఎంత బాగా పాటలు పాడతాడంటే అన్ని రకాల పాటలు అయితే సూపర్గా పాడతాడు. అంతేకాకుండా తమ్ముడు జీ తెలుగు సరిగమపాకి కూడా సెలెక్ట్ అయిండు. గీ ముచ్చట చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తే మరి ఎట్లయినా మీరు పాటలు వినాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తమ్ముడిని మంచి మంచి పాటలు అయితే పడిపిస్తా. ముందుగా అయితే జీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. చలో మరి తమ్ముడు నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చినావు? మెదక్. మెదక్ నుంచి. మొత్తం నీ పూర్తి పేరైతే? నా పేరు ఉప్పరి భువనేశ్వర్. నేను మెదక్ నుంచి వచ్చిన. నన్ను హైదరాబాద్లో అయితే సన్నీ సింగర్ అంటారు. సన్నీ సింగర్ గుర్తు పెట్టుకోరి. సరిగమ పాల సన్నీ సింగర్ అనే ఉంటది అనుకుంటా కదా. భువనేశ్వర్ అని ఉంటుంది. భువనేశ్వర్ అనే ఉంటుందా? అయితే అసలు నువ్వు సరిగమ పాకి ఎట్లా సెలెక్ట్ అయినావు? నేను అన్నమయ్య సంకీర్తనలో సంగీతం నేర్చుకున్నాను. ఒక 7th నుంచి సంగీతం నేర్చుకున్నా. సంగీతం నేర్చుకొని అన్నమయ్య సంకీర్తనలో మాకు పాటల పోటీ ఉంటుండే. స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి అట్లా నేషనల్ ఉంటుండే. రీసెంట్గా స్టేట్ నుంచి నేషనల్ ఢిల్లీ సెలెక్ట్ అయినా. ఢిల్లీలో ఇట్లా వాడి ఢిల్లీ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి సరిగమప్ప సెలెక్ట్ అయినా. గ్రేట్. అయితే మా అందరి కోసం, మా జీవీ న్యూస్ ప్రేక్షకులందరి కోసం ఒక మంచి పాట. నేను జర్నీ స్టార్ట్ చేసిన సాంగ్ వీరులార వందనం. నేను ఎక్కడ పోయినా ఆ పాట మాత్రం మర్చిపోను. నాకు లైఫ్ ఇచ్చింది ఆ సాంగ్. ఆ సాంగ్ వల్ల, ఆ సాంగ్ ద్వారానే నేను అందరి ముందుకు వచ్చిన. ఆ సాంగ్ తోటి స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే స్టార్ట్. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అమరవీరుల కోసం. అసలు అమరవీరులే లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇక తమ్ముడు, ఇక ముందుగా అయితే నీ గురించి చెప్పాలంటే, నువ్వు వచ్చింది మెదక్ నుంచి. మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీకు పాటల అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? పాటల అవకాశాలు అంటే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఏబీవీపీ క్యాండిడేట్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఏబీవీపీలో పనిచేసిన, పాపన్నపేట మండల కన్వీనర్లకు వేసిన. అయితే నేను మా ఆర్ఎస్ఎస్లో మీటింగ్స్ అవుతుంటాయి కదా, మీటింగ్స్ అవుతుంటే అందులో దేశభక్తి పాటలు అట్లా వాడేవాడిని. అట్లా తెలిసిన అన్నయ్య వాళ్ళు అట్లా ఛాన్సెస్ ఇచ్చి అట్లా నాకు డాన్స్ మాస్టర్ నవీన్ అన్న ఉప్పల్లో ఉంటాడు, చిల్కన్నర్లో ఉంటాడు డాన్స్ మాస్టర్ నవీన్ అన్న ద్వారా
ఒక అన్న ఒక లచ్చన్న గాంధీనగర్ లచ్చన్న అని చెప్పేసి అన్నది బర్త్డే సాంగ్ ఇప్పించిండు. అప్పటి నుంచి అన్న సాంగ్ నేనే రాసిన నేనే పాడిన. అప్పటి నుంచి ఛాన్సెస్ అనేవి ఇప్పుడు పెద్ద పులీశ్వర్ అన్న కావచ్చు, హైదరాబాద్ నుంచి సింగర్ క్లైమేట్ అన్న కావచ్చు, వారు ఎవరైనా సరే మనతోటి బర్త్డే సాంగ్స్ రాపించుకుంటారు. మధుప్రియ అక్క మనతో సాంగ్ రాపించుకుంటది, పాడమంటే కూడా పాడతా అక్కతోటి ఇట్లా మధుప్రియ అక్కతోటి పాటలు రాస్తావు కూడా. అయితే మొట్టమొదటిగా నువ్వు రాసిన పాట ఏంటి? చదువు కోసం రాసిన అక్కతోటి. చదువు కోసం. ఇదైతే మస్త్ ఇంపార్టెంట్. ఈ రోజులల్లా చదువుకోపోతే అయితే సంకనాకి పోతారు. ఇక ముచ్చట్ని చదువుల కోసం ఒక మంచి పాట పాడతారు తమ్ముడు, చెల్లపడి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా, బడి అంటే జైలు అనే భయమెందుకు లేవు నేస్తం, బడి అంటే అమ్మ ఒడి అది బాధల బందీ లేని గుడి, పెరుగున వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం, పెరుగున వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండాలెగరేద్దాం, అక్షర జెండాలెగరేద్దాం, చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా, ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా, చదువుతో అంబేద్కరు ఎన్నో కష్టాలను ఎదురించాడు, చదువుతో అంబేద్కరు ఎన్నో కష్టాలను ఎదురించాడు, భారత రాజ్యాంగాన్ని రాసి బాబా సాహెబు అయ్యాడు, చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చాలా 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 బాగా వాడిను. అది భద్రాచలం మూవీలో ఆ సాంగే కదా నువ్వు వాడింది. సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది. మరి చదువు అంటున్నావు, మరి నువ్వు ఎంత చదువుకున్నావు? నేను 10th కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సంగీతం క్లాస్ కోర్స్ చేసినట్టు 3 years కంప్లీట్ అయిపోయింది. అందులో సంగీతం నేర్చుకున్నాను. చదువు తర్వాత ఇంకా 10 తర్వాత ఇంకేం లేదా చదువు? మొత్తం పాటలే, నా జీవితమే పాట. ఫస్ట్ అసలు నీకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది? ఎక్కడ పాట పాడడానికి అవకాశం? ఫస్ట్ నేను 6th క్లాస్ ఉన్నప్పుడు నాకు అవకాశం అంటే ఎవరు ఇవ్వలేరు. అవకాశం నేను పాట నేర్చుకున్నా. అంటే మాది మా పేద కుటుంబము. మా డాడీ ఒక 5th ఫ్లోర్ మీద అట్లా పని చేస్తుంటే మా డాడీ మాకు ఒక చిన్న స్పీకర్ కొనిచ్చింది. నేను అక్కయ్య తమ్ముడు మా ఇంట్లో మా ముగ్గురు కలిపి ఒక చిన్న స్పీకర్ కొనిస్తే ఆ స్పీకర్లో వీరులారా ఉందనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. అయితే అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే రోజులు అవి. తెలంగాణ కోసం కొట్లాడే రోజులు మా ప్రిన్సిపల్ సార్ ఎవరైనా పాట పాడతారు అని అంటే నేను వాడతా సార్ అని చెప్పేసి పోయి వీరులారా ఉందనం పాట పాడినా. వీరులారా ఉందనం పాట పాడితే అప్పుడు 2014 అట్లా 2013లో 500 అంటే ఒక గొప్ప. మా ప్రిన్సిపల్ సార్ నాకు ఏం చేసింది అంటే 500 రూపీస్ నాకు గిఫ్ట్ ఇచ్చిన పాట సార్ ఏడ్చి మరి 500 నాకు ఇచ్చింది, ఇంత మంచి పాట వాడినాం అని చెప్పేసి. అట్లా నాకు ఛాన్స్ అంటే ఎవరు లేరు, నేనే తీసుకున్నా ఫస్ట్ ఛాన్స్ స్టేజ్ మీద. రాయడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు? రాయడం అంటూ నేను సింగర్ చంద్రబోస్ దగ్గర, మన సినిమా ఇండస్ట్రీ TFIలో చంద్రబోస్ గారు తెలుసు నాకు. చంద్రబోస్ గారి దగ్గర నేను ఒక 1 year పనిచేసిన సార్ దగ్గర. 1 year పనిచేసి అయితే సార్ నాకు ఏం చేసిందంటే ఒక చిన్నగా ఇన్సిడెంట్ ఇచ్చింది. సార్ దగ్గర 1 year పనిచేసి సార్ మీరు ఒక సాంగ్ రాయండి, నేను ఒక సాంగ్ వాడతా సార్, నాకు కొంచెం అవకాశం ఏంటంటే సార్ ఒక 1 year దాకా నన్ను పని చేయించుకుని చాలా అంటే చాలా పని చేయించుకుంటూ మస్తు చేసిన సార్కి. లాస్ట్కి ఏం చేసిందంటే నన్ను విడుదల పెట్టి బయటకి ఇంటేసిండు, ఆఫీస్ బయటకి. నువ్వు సెలెక్ట్ కావు, నువ్వు సెట్ కావు అని చెప్పేసి బయటకి ఇంటేసిండు. అప్పుడు నేను అనుకున్నాక నేను దేశభక్తి అడుగుజాడలున్నా, వివేకానంద స్వామి అడుగుజాడలున్నా, స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో చదువుకున్నా, నాకు దేశభక్తి గురించి తెలుసు. వక్తలు ఉంటారు, RSSలో వక్తలు ఉంటారు, వాళ్ళందరూ ఎన్నో మాటలు చెప్తారు. ఆ మాటలని నేను పాటలకు ఎందుకు రాయలేను అని చెప్పేసి అనుకున్నా. కలం పట్టుకున్నా, రాస్తా. ఇప్పటికీ ఎవరన్నా వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు చెప్తే 100% వాళ్ళకు పక్క పాట రాసి ఇస్తాను. అవునా? అయితే మా అందరి కోసం ఒక దేశభక్తి గీతం. కారు చీకటిని చీల్చి వెలుతురును పంచేరవి కిరణాలం,
జాతి పురోగతి గీతికలు వినిపించే రేపటి చరణాలం భావి జీవితపు ఆదర్శాలకు గడిచిన కాలం వెతికేము ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజంతో బ్రతికేము వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారతదేశం బానిసత్వమున కృంగిన తరుణాన స్వాతంత్ర సంగ్రామ ప్రాంగణములో ఉదమ సింహమై రానా ఆ చూపిన వీర ప్రతాపం మా ఆదర్శాలకు రూపం మా ఆదర్శాలకు రూపం ఆ రాణా ప్రతాప సింహం మా జాతి జాగృతికి చిహ్నం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కారు చీకటిని చీల్చి వెలుతురును పంచేరవి కిరణాలం జాతి పురోగతి గీతికలు వినిపించే రేపటి చరణాలం భావి జీవితపు ఆదర్శాలకు గడిచిన కాలం వెతికేము ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజంతో బ్రతికేము వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇట్లా వాడినో తెలుసా తమ్ముడు, నాకు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే అందరిలా స్కూల్లో ఒకప్పుడు వందే మాత్రం పాట పాడుకునేటోళ్ళం గుర్తుందా స్కూల్లో. నేను ఇప్పుడు అట్లా ఫీల్ అయినాను నిజంగా, అంతమంది నించున్నారు మనం పాట పాడుతున్నాం అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు నిజంగా. మస్తు అన్న తమ్ముడు, నీకు మంచి టాలెంట్ ఉంది తమ్ముడు నిజంగా. నువ్వు రాయడం కానీ పాటలు పాడడం కానీ ఒక రకమైన ఎమోషనల్ వస్తుంది, అది ఆ వైబ్రేషన్ వేరుంటది. ఒక సింగర్కే తెలుస్తుంది అది. సో నీలో మాత్రం మంచి టాలెంట్ ఉంది. ఎవరైతే నిన్ను మెడబట్టి గెంటేసిరో వాళ్ళే రేపు నా స్టూడెంట్ భువనేశ్వర్ నా స్టూడెంట్ అని చెప్పుకునేలా నువ్వు ఎదగాలి. అలాంటి పాటలు నువ్వు వాడాలి, యూట్యూబ్ లో నువ్వు కనిపించాలి. నేనంటూ ఉన్నా, నన్ను ఒకప్పుడు ఇలా అవమానించేదు అని నువ్వు ప్రతి దాంట్లో చెప్పుకున్న తప్పులేదు, కానీ ఆయనకి తెలియాలి నేను ఇంత మంచి స్టూడెంట్ని వదులుకున్నానా అని ఆయన అనుకోవాలి. సో ఆయనకు కనీసం ఆయన అనుకోవడం కోసమైనా నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు ఇప్పుడు, ఎందుకంటే నీ ఏజ్ చాలా చిన్నది. సో నువ్వు ఎన్ని పాటలైనా రాయొచ్చు, ఎన్ని రకాలైన ఎంత కావాలనుకుంటే అంత సాయం మేము చేస్తాం. నువ్వు ఎక్కడ తిరగాలనుకున్నా, ఎన్ని పాటలు రాసిన అక్క నా దగ్గర ఈ పాట ఉంది, పలానా ఛానల్కి ఇవ్వండి అక్క, నేనే పాడతాక్క, నా వాయిస్కి సెట్ అవుతుంది, లేదు వేరే వాళ్ళకి సెట్ అవుతుంది అక్క ఇవ్వక్క అంటే మేము పక్కా జీవి న్యూస్ నుంచి నీకు 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నీకు రియల్ గా చెప్తున్నా ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాం. మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు నిజంగా. మరి ఎన్ని పాటలు రాసుకున్నావు, ఎన్ని పాటలు రాసినావు మొత్తం? కానీ నేను ఒక 300 పైన పాటలు రాసిన, ఇప్పటికైతే 300 పైన రాసిన. ఇప్పటికీ నా టాలెంట్ను వేరే వాళ్ళకే ఇచ్చుకున్న తప్ప నాకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, ఏది లేదు అసలు. నాకు ఇంట్లోకి ఎంచుకున్న సపోర్ట్ ఎవ్వరు ఇయ్యరు. మా తాతయ్య ఒక్కడు, అంటే డబ్బుల పరంగా కాకుండా కానీ అందరూ ఫ్యామిలీ అంటారు కదా, ఇప్పుడు ఏజ్కి వచ్చినో కష్టపడు అదంటే అన్నా కానీ వాడు సింగర్ అవుతాడు అంటే ఫస్ట్ నేను సింగర్ కావాలనుకున్నానికి మెయిన్ కారణం మా తాతయ్య కూడా పాటలు పాడతాడు అక్క. మా తాతయ్య భజనలు, మళ్ళా భాగవతాలు ఉంటాయి కదా అక్క, వీధి భాగవతాలు. చిన్న ఉన్నప్పుడు మనము భాగవతాలు వేస్తున్నప్పుడు చూస్తాం కదా విలేజ్లలో, అట్లా మా తాతయ్య భాగవతాలు వేస్తుండే. అంటే మా తాతయ్య, నేను ఒక 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు మా తాతయ్య భాగవతం వేస్తుండే నేను చూస్తుంటే, అంటే మా తాతయ్య వాడుతున్నప్పుడు మా తాత లెక్క నేను వాడాలి, మా తాత లెక్క అంటే మా తాత నాకు చిన్నప్పుడు పాటలు అంటే రాత్రి పడుకున్నప్పుడు మా తాత మీద పడుకొని పాటలు పాడుతుండే. మా తాత పతపత్ర సాయి అని కూడా పాట పాడి మమ్మల్ని వండ పెడుతుండే. అట్లా నేను పాటలు పాడతాత అని తాత దగ్గరికించే పాట నేర్చుకున్నాను. తాత దగ్గరికైనా పాట నేర్చుకున్న తర్వాత ఓన్గా పాట నేర్చుకుని పాడినా. అట్లా మెయిన్ తాతయ్య. 300 పాటలు రాసి 300 పాటలల్లా నీకు బాగా హిట్ ఇచ్చిన సాంగ్ ఏంటి? హిట్ ఇచ్చిన సాంగ్ అక్క దేశం కోసం ఒకటి పాడినా, అది వాడతాం. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మహాగణం మే ప్రభంజనం. నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గురువోయ్, శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీవి ఎట్ల గురువోయ్. చీమల గుంపులు గమనిద్దాం, పక్షుల పయనం పలికిద్దాం, చీమల గుంపులు గమనిద్దాం,
సాగనిద్దాం, పక్షుల పయనం పలికిద్దాం, చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరించుదాం. మనం మనం మహాగణం, మహాగణం మే ప్రపంచనం, మనం మనం మహాగణం, మహాగణం మే ప్రపంచనం. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. ఇంత మంచి వర్డ్స్ ఎలా వస్తాయి? ఇక ఆర్ఎస్ఎస్ అక్క మెయిన్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వాళ్ళు మేము మీటింగ్స్కి క్యాంప్స్కి వెళ్తాం, వరగాలకు వెళ్తాం, వరగా అంటారు, వరగాలకు వెళ్తాం. అక్కడ వక్తలు చెప్పేటి మంచిగా మైండ్లో పెట్టుకొని వాళ్ళ పదాలు మేము రాసుకొని ఆ పదాలకి సాంగ్స్ రాస్తాం. అట్లా 10వ తరగతి చదివి ఇంత మంచి పాటలు రాస్తున్నావు, ఇంత మంచి ట్యూన్స్ కడుతున్నావు. నువ్వు దానికి మామూలు విషయం కాదు ఇది. నిజంగా చెప్పాలంటే చాలా మంది పాటలు రాస్తారు కానీ ట్యూన్స్ ఇవ్వడం అంటే చాలా కష్టం. కానీ ఇంత మంచి ట్యూన్స్ ఇస్తున్నావు అంటే నాకైతే నిజంగా చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంత మంచిగా వాడుతున్నావు, నాకైతే ఎక్కలేని సంతోషం వస్తుంది. మరి అసలు నీ జీవిత ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? జీవిత ప్రయాణం అంటే 10th వరకు చదువుకున్నా, 10th తర్వాత నాన్నతో పనిపోయినా. ఎందుకు నీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తలేరు? సపోర్ట్ ఇవ్వడం కాకపోతే చాలా ఫస్ట్ పేద కుటుంబం. అక్కయ్య పెళ్లి చేసినాం 10వ తరగతిలో. 10వ తరగతి అయిపోయి అక్క పెళ్లి చేసినాం. అక్క పెళ్లి తర్వాత అప్పయింది. అక్క పెళ్లి తర్వాత అయితే తాతకి 3 బిడ్డలు. వాళ్ళ పెళ్లిళ్ళు చేసి అక్క పెళ్లి చేసేసరికి ఆస్తి మొత్తం లేదు, ఆస్తి మొత్తానికి అయిపోయింది. ఇక మొత్తం అన్నీ అయిపోయినాయి. తర్వాత మేము పని చేయాల్సి వచ్చింది, నేను పని చేయాల్సి వచ్చింది. 10వ తరగతి నుంచి పని చేసిన, ఒక 1 year అట్లా పని చేసిన. 1 year తర్వాత చంద్రబోస్ సార్ దగ్గరికి పోయినా. చంద్రబోస్ సార్ దగ్గరికి 1 year టైం వేస్ట్ చేసుకున్నా. అక్కడ చంద్రబోస్ సార్ దగ్గర నిజంగా చెప్పాలంటే వాళ్ళ సీరియల్ అవుతుంటే వాళ్ళ హాస్టల్ పట్టినాక వాళ్ళ కడ్రాయర్లు ఉతికిన, వాళ్ళ రోజు షూస్ తుడిచి సార్కి దగ్గరకు ఇట్లా కాళ్ళకు దొరుకుతుంది సార్కి. అట్లా ఇంత కూడా వాళ్ళకి ఇది లేదు కదా. లేదక్క, మెడిసిన్ ఇట్లా పట్టేసి ఇట్లా బయటకు నూకేసి నన్ను స్టూడియోలోకి నువ్వు సెట్ గా వెళ్ళిపోరా, ఎందుకుండవు నేను ఎన్నిసార్లు వాళ్ళు కూడా పతనమయ్యే టైం దగ్గరలోనే ఉంది అందరు. అట్లా చేసిర్రు. ఇక తర్వాత మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నుంచి పాటలు రాస్తున్నా. మొన్న ఒక చిన్నగా నాకు ఒకటి అయింది అక్క, ఇన్సిడెంట్ అయింది. మా ఇంట్లో వాళ్ళే నువ్వు దేనికి పనికి రావు అద్దంక అని చెప్పేసి చాలా అంటే ఇక నన్ను మనస్ఫూర్తిగా చంపేసి మొత్తం మనస్సాక్షినే చంపేసి. నాకు సూసైడ్ చేసుకుని కూడా పోయినా, రైల్వే పట్టాల మీద కూడా పోయినా, సూసైడ్ చేసుకుందాం అన్నట్టే పోయినా. కానీ నాకు నా సొంతగా నా పాట ఉంది, నా కలం ఉంది, నేను ఎందుకు చావాలి, దాంతోనే నేను బతికి నా ఊళ్ళోనే నేను బతికిస్తా అని చెప్పేసి అనుకున్నా. గట్టిగా గుండెదైనా తెచ్చుకున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పాటలు రాస్తున్నా. సరిగమప సెలెక్ట్ అయినా ఇప్పుడు నేను. గ్రేట్ తెలుసా ఈ విషయం అయితే నిజంగా. నువ్వు అంత కష్టపడి నువ్వంటే ఏంటో నిరూపించుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశం ఈ సరిగమప. అర్థమైందా? నిన్ను ఎవరైతే తక్కువ చేసిరో వాళ్ళే రేపొచ్చి కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఒకప్పుడు నువ్వు చేసావు, అన్నీ చేసినావు, కానీ ఇంత కృతజ్ఞత లేదు ఆయనకి. అరే నా శిష్యుడు సరిగమపాకి సెలెక్ట్ అయ్యిండు, నేను సపోర్ట్ చేస్తాను కూడా రావట్లేదు. ఇంకోటక్క, ఇప్పుడు నేను పాడే సరిగమపాల జడ్జి గుడ్లా సారే అది కాదక్క, గెలవనీయకపోవడం పక్కకు పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నా సార్కి. నన్ను ఎలిమినేషన్ చేసే ఛాన్స్ సార్కి లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి ఎలిమినేషన్ చేసే ఛాన్స్ జడ్జిమెంట్స్కి లేదు అసలు. ఆడియన్స్కే ఉంటుంది. ఓటింగ్ ద్వారానే మేము ఎలిమినేషన్ ఉంటుంది, జడ్జిమెంట్స్కి అయితే అసలు లేదు. అది 100% నిజంగా చెప్తున్నా. నువ్వు ఆ సరిగమపాలో గెలవకపోయినా పర్లే, ఆయన మెచ్చుకునేలా నువ్వు ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలని నేను చెప్పను. ఎందుకంటే నీకు మించిన మస్తు మంది ఉన్నారు ఇంకా. సో ఆయనకి ఎట్లా అంటే అరే ఈయన నా స్టూడెంట్ ఒకప్పుడు ఉంటుండే అని అందరు అక్కడ ఆ స్టేజ్ మీద ఆయన చెప్పుకోవాలి. అలా నువ్వు చెయ్యాలి. ఇది నీ టార్గెట్ అనుకో. ఎందుకంటే ఇటు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు సపోర్ట్ లేదు. ఇంత దూరం వచ్చిందంటే తమ్ముడు మామూలు విషయం కాదు. సో మీ అందరైతే తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకా మంచి మంచి పాటలు అయితే పాడతాడు తమ్ముడు. మరి ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి వస్తే పల్లె పాట పాడతాడు ఒకటి. ఫోక్ సాంగ్స్ మన మెయిన్ ఏంటంటే ఈ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ యూట్యూబ్ లో చూడు, ఎక్కడ చూడు ఫోక్ సాంగ్స్ తోటే స్టార్ట్ అయింది అందరిది కూడా. ఒక పాట ఉందంటే చాలు ఛానల్ పెట్టేసుకుంటున్నారు. మరి మన దగ్గర ఇన్ని పాటలు ఉన్నాయి, మనం ఎందుకు పెట్టుకోవద్దు ఛానల్? పెట్టుకుందాం. సో ఈ ఫోక్ సాంగ్స్ కోసం మా అందరి కోసం ఒక జోస్ సాంగ్. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగావల్లి, నా పల్లె మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మ, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి,
ముగ్గుల్లో సిగ్గు నొలికే పల్లె సంక్రాంతి సంబారాలు చూడమ్మో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. తమ్ముడు నీ నోట్లో నుంచి ఏ సాంగ్ వచ్చినా, అక్కడ ఫోక్ సాంగ్ వచ్చినా, దేశభక్తి పాట వచ్చినా, ఎలాంటి పాట వచ్చినా కానీ నిజంగా ఒక రకమైన అయితే వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. సూరమ్మ ఎవరు? సూరమ్మ అని నాకు తెలియదు కానీ పాట వచ్చాక సరే, చాలా బాగా పాడినావు తమ్ముడు. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఈ సరిగమపా కోసం ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ చేసుకుంటాం అక్క. నా మెంటర్ వచ్చేసి సాకేత్ అన్న, సింగర్ సాకేత్ అన్న నా మెంటర్. సాకేత్ అన్న, ఓకే, ఫుల్ సపోర్ట్ ఇస్తాడు అన్న. మస్తు సపోర్ట్ ఇస్తాడు అన్న. వీక్లీ వన్స్ క్లాస్ పెడతాడు. వీక్లీ వన్స్ క్లాస్ పెట్టి మాకు శృతి బాక్స్ ఒకటి ఉంటుంది అక్క ఇంట్లో. శృతి బాక్స్ పెట్టుకొని గమకాలు ప్రాక్టీస్ చేసుకుంటాం, అన్ని ప్రాక్టీస్ చేసుకుంటాం. అంటే వారంలో ఒక 4-5 సాంగ్స్ అన్నకు వాడు పంపించాలి. అందులో ఏ సాంగ్ మంచిగా ఉందో ఆ సాంగ్ పక్కకు పెడతాడు. అది మేము ప్రోమోలు ఇవ్వాలి. ఇప్పుడు 25th, ఇప్పుడు వచ్చే ఎల్లుండి 25th మా సరిగమ్మ ప్రోమో ఉందక్క. ప్రోమో చూడండి, అందరు చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ప్రోమో వస్తుంది. సాకేత్ అన్న నా మెంటర్. దానికోసం రోజు కష్టపడుతున్నా. డైలీ నైట్ వరకు కష్టపడుతూనే ఉంటా. పాటలు పాడుతూనే ఉంటాను, ఎనీ టైం పాడుతూనే ఉంటాను. కష్టపడతా కాదు, పడాలే, కష్టపడాలి. ఇప్పుడు నీ ఏజ్ తక్కువ కాబట్టి మస్తు ఛాన్స్ ఉంది ఇంకా. సో ఫుల్ ఫ్యూచర్ ఉంది నీకు. సాకేత్ అన్న అంటే ఇంకా చాలా బాగా ఉంటది ఆయనతోటి జర్నీ. అయితే ఇప్పుడు నువ్వు ఈ పాటలే కాకుండా అన్నమయ్య కీర్తనలు అవన్నీ పాడతావని కూడా విన్నా నేను. మరి మా అందరి కోసం అన్నమయ్య కీర్తన కోసం జాడతో చల్లేరు నిపే జాజర జాజర జాజ వాడల్ల వాడల్ల వెంట వసంతము. జాడతో చల్లేరు నిపే జాజర జాజర జాజ వాడల్ల వాడల్ల వెంట వసంతము. వాడల్ల వాడల్ల వెంట వసంతము. కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము. వల చూపు కలువల వసంతము. కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము. వల చూపు కలువల వసంతము. పులికి మటాడినదే పులికి మటాడినదే కుప్పొడి వసంతము. జగడపు జలముల జాజర జాజర జాజ వాడల్ల వాడల్ల వెంట వసంతము. జాడతో చల్లేరు నింపే జాజర జాజర జాజ వాడల్ల వాడల్ల వెంట వసంతము. వాడల్ల వాడల్ల వెంట వసంతము. మరి యూట్యూబ్ లో ఎన్ని పాటలు అను? యూట్యూబ్లో అంటే ఇప్పటిదాకా ఏం వాలే నాకు. బర్త్డే సాంగ్సే మొత్తం. బర్త్డే సాంగ్స్ అవన్నీ బర్త్డే సాంగ్స్ ఇచ్చేసిన. నేను దేశభక్తి సాంగ్స్ పాడుకున్నా. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యం గురించి కుట్లా అసలు యాక్చువల్లీ భారతదేశంలో ఉండేది బంగ్లాదేశ్ మనతోటి కొట్లాడి విడిపోయింది. దాని గురించి మన భరతమాత బంగ్లాదేశ్ గురించి ఏం చెప్తుంది అనే దాని గురించి కూడా నేను ఒక పాట రాసిన. ఆ పాట మీకోసం వాడతాక. తప్పకుండా వాడతాం. భరతమాత బాధపడుతూ ఉన్నది, నా తమ్ములారా మాట రాక మూగబోయి ఉన్నది. భరతమాత బాధపడుతూ ఉన్నది, నా తమ్ములారా మాట రాక మూగబోయి ఉన్నది. రాజకీయ డేగలాయే, కులమతాల కుట్రలాయే, తన్నుకొనుడు గుద్దుకొనుడు రోజు రోజుకు ఎక్కువాయే, రోజు రోజుకు ఎక్కువాయే. గురిని చూసి గుండు పేల్చామన్నది, నా భరతమాత దమ్ము చూపి దుమ్ము రేపామన్నది. భరతమాత బాధపడుతూ ఉన్నది, నా తమ్ములారా మాట రాక మూగబోయి ఉన్నది. కిరస్తానిది మతం కాదా, తురక వాళ్ళది మతం కాదా, మతరకసి ముక్కల నుండి మాతృభూమిని రక్షించగా. భరతమాత బాధపడుతూ ఉన్నది, నా తమ్ములారా మాట రాక మూగబోయి ఉన్నది. చల్లని కాశ్మీరులో నా తెల్లని కొండల్ల నడుమ ఊచుకోతలు పెరగవట్టే, రక్తమేరై పారుతుంటే. ఊచుకోతలు పెరగవట్టే, రక్తమేరై పారుతుంటే. గురిని చూసి గుండు పేల్చామన్నది, నా భరతమాత దమ్ము చూపి దుమ్ము రేపామన్నది. భరతమాత బాధపడుతూ ఉన్నది, నా తమ్ములారా మాట రాక మూగబోయి ఉన్నది. సూపర్ తమ్ముడు, ఇది నువ్వే రాసినవా? చాలా బాగుంది. మరి నీతో మాట్లాడాలంటే కూడా నీతో పాటలు పాడించుకోవడం అంటేనే నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్లలో బాగా ఫేమస్ అయిన సాంగ్స్ ఉన్నాయి, అట్లాంటి సాంగ్స్ రాయొచ్చు కదా మరి. రాస్తాక అంటే ఇప్పుడు నాకేంటంటే మొత్తం సంగీతం ఫీల్డ్.
చిన్నప్పటి నుంచి సంగీతం ఫీల్డ్ కాబట్టి ఆ సాంగ్స్ దేశభక్తి సాంగ్స్ మళ్ళీ చిన్నప్పటి నుంచి పెరిగింది దేశభక్తిలే కాబట్టి దేశభక్తి సాంగ్సే రాసిన. ఎక్కువ ఫోక్ సాంగ్స్కి రాలేను, మొత్తం సంగీతం కాలేజ్ సంగీతం దానికోసమే ఉన్నా. మరి ఇప్పుడు ఒక పేరు చెప్తే పుట్టినరోజు అంటే ఎట్లా రాస్తావు? పుట్టినరోజు ఇప్పుడు బర్త్డే ఉందని పక్క. నా పేరు మమత. మమత ఇప్పుడు బాసాని ముద్దు బిడ్డ మమతక్క వెన్నే కన్నా చల్లని మనసు, పాడు. నిన్ను మించినోళ్ళు లేరు మమతక్క నీకు సాటి ఎవరు రారు. బాసాని మమతక్క బాసాని ముద్దు బిడ్డ మమతక్క వెన్నే కన్నా చల్లని మనసు, నిన్ను మించినోళ్ళు లేరు మమతక్క నీకు సాటి ఎవరు రారు. అక్కక్క మమతక్క మా ముద్దుల మమతక్క, అక్కక్క మమతక్క మా ముద్దుల మమతక్క, ఆపదంటే నువ్వు అన్నదండగుంటావు అరే 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 అరే. బాసాని ముద్దు బిడ్డ మమతక్క వెన్నే కన్నా చల్లని మనసు. ఇప్పుడు కట్టేస్తావు అట్లా పాట? అట్లా ఎవరి పేరు చెప్పినా కానీ టక్కన కట్టేస్తా. భువనేశ్వర్, మరి నీ నీ మొత్తం ఏమంటారు ఈ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన ఈ లైఫ్లో నువ్వు బాగా సంతోషంగా ఉన్న క్షణాలు అంటే నేను ఎప్పుడు సంతోషంగా లేను. ప్రామిస్గా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కష్టాలతోటే వచ్చిన, కష్టాలతోటే పెరిగిన. ఎన్నోసార్లు సంతోషంగా ఉందాం అనుకుంటా ఫ్రెండ్స్ తోటి పోయినా ఏడుకోయినా కానీ ఎగతాళి చేసాడు ఎక్కువ. చాలామంది ఎగతాళి నువ్వు ఏమి పని చేస్తావురా దేనికి పనికిస్తావు అన్నట్టే, కానీ ప్రతి ఒక్కరిని డిస్కరేజ్మెంట్ చేసి ఎవరు కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేయలేదు. తాత ఒక్కడే ఎంకరేజ్మెంట్ చేసింది. మొన్న రీసెంట్గా సృష్టికి జీవం పోసినది అమ్మ సాంగ్ వచ్చింది కదక్క, మాటల తిరుపతి అన్న. ఆ సాంగ్ నేను ఒక 10,000 మంది ముందట కుమ్మరవెల్లిలో వాడినా. అప్పుడు నాతోటి ఒక దగ్గర ఒక 2,000-3,000 మంది సెల్ఫీ తీసుకురు. అది నాకు సంతోషకరమైన విషయం అక్క. అదైతే సంతోషకరమైన విషయం అంట. అది కూడా సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. ఆ పాట మన కోసం పాడతాడు. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, ఈ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, ఈ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాంచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే అమ్మతనం నీ జన్మగుణం. అమ్మా అమ్మా సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఎట్లాగో సంతోషం అంటే వాళ్ళందరూ సెల్ఫీ దిగినందుకండి. గాల్లో ఒక లెక్కన ఇప్పుడు సరిగమకి వెళ్ళినాక అప్పుడు ఉంటుంది అస్సలు కథ. అప్పుడు చెప్తావు ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు బాసాని మమతక్క, అక్క నువ్వు అన్నట్టే ఇట్లా అయ్యిందక్క, ఇంతమందితో ఫోటో దిగినక్క, నా అమ్మ నాన్న వచ్చిరక్క స్టేజ్ మీద కానీ అన్నీ చెప్పుకుంటావు అప్పుడు నువ్వు. మరి బాగా బాధపడిన క్షణం ఏంటి? బాగా బాధపడిన క్షణము నేనేందంటే నాకు ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది అక్కడ. అన్నకు లవ్ ఫెయిల్యూర్ చెప్పు, ప్రతి ఒక్కరికి ఉండేదే కానీ చెప్పు, ఇదేదో కొత్తగా ఉండేటట్టు చెప్పు. లవ్ ఫెయిల్యూర్ అయింది. లవ్ ఫెయిల్యూర్లో బాధపడ్డా చాలా. ఒక 3-4 months దాకా ఇంట్లోకి బయటకు వెళ్ళాలి, మొత్తం ఏడ్చుకుంటూ కూర్చోవడము. ఎందుకు ఏంది ఆ పోరి నిన్ను వదిలేసి? మరి ఇక క్యాష్ ప్రాబ్లం ఒకటి మెయిన్, నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళా నా దగ్గర ఏం హోదా లేదు, ఏం లేదు. ప్రేమించిందంట ఆమెకే తెలియాలి. ప్రేమించింది 4 years లవ్ చేసింది, తర్వాత వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె కోసం ఏడ్చిన 3-4 months ఏడ్చిన. చాలా బాధపడ్డ విషయం అంటే అది. తర్వాత అమ్మ నాన్న మాట్లాడని రోజు నుంచి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటా. అమ్మ నాన్న ఇట్లా అక్క వాళ్ళకి ఇట్లా నన్ను రోజు డామినేట్ చేస్తుంటే ప్రతిరోజు ఏడుస్తాను. మాట్లాడుతా అంటే వాళ్ళకి మాట్లాడాలని ఉంటుంది, కానీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేస్తుండో అని చెప్పేసి అనడం వల్ల మాట్లాడారు అంతే. ఇప్పుడు నీ పిల్ల వదిలేసిపోయింది కదా, మరి ఆమె కోసం ఒక పాట పాడవా? అంటే నేను ఆమె గురించి ఒక పాట రాసిన, అందుకే అది నాకు ఎరక కాబట్టి వాడు అంటున్నా. అయితే అక్క ఆమె పేరు మెన్షన్ చేసి నాకు ఇష్టం లేదు. ఆ పేరులో మీ పేరు పెడతా అక్క. పెట్టాలా? రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఏమని చెప్పను నల్లని తన కనులే, ఎంతకి ఆగని వర్షపు తొలకరులే, మమతాని రూపందం ఆహాహా మమతాని మాటందం ఓహో మమతాయే ఓ అందం లాగే నను ఆ సొగసే
వసై ప్రేయసై నా కోసం వచ్చినదా నమ్మని కళ్ళకు తన నవ్వే సాక్ష్యముగా ఆ నవ్వు వెన్నెల వెసవై ఉంటుందా ఓ గాలిపటమై నే పైకే ఎగిరెనుగా మమతాని మాటందం ఆహాహా మమతాని రూపందం ఓహోహో మమతాయే ఓ అందం ఆహా లాగే నన్ను ఆ సొగసే. సూపర్ సూపర్ అది ఎవరితో కానీ పాపం వదిలేసి వెళ్ళిపోయింది. ఈ పాట లేకపోతే ఆమెకి అంకితం అవుతుంది కదా, అంటే అనిత ఓ అనిత అన్నట్టు ఈ పాట. సో ఇది ఫోక్ సాంగ్ కాదు కదా, ఫోక్ సాంగ్ కాదక్క, నార్మల్ గా రాసుకున్నాం. అంటే నార్మల్ గా ఫోక్ సాంగ్ లెక్క రాయొచ్చు కదా, ఈ పాటని పోతుంది కదా. రాజమ్మ ఇంకా ఏం సాంగ్? నాన్న సాంగ్ నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఓ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము బాలసారా చేసి ఊరంగా చూసుకుంటాము నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నీ అయ్యే చెప్పాలంటే ఈ పాటినైనా కనీసం అరే ఇప్పుడైనా నా కొడుకు ఇంత మంచి పాటలు పాడుతుండు, నా కొడుకుని ఇప్పుడైనా సపోర్ట్ చేస్తే మంచి సింగర్ అవుతాడు. మీ అయ్యకి తెలుసా ఇప్పుడు సరిగమపాల నువ్వు సెలెక్ట్ అయినావని? 100% మీ మమ్మీ, మీ డాడీ, మీ అక్కలు ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ రేపు స్టేజ్ మీదకి వచ్చి ఆయన మా తమ్ముడు, మా అన్న, నా కొడుకు, నా బిడ్డ అని చెప్పుకోకపోతే నా పేరు మార్చుకుంటాను. నిజంగా చెప్తున్నా, నీకు గొప్ప టాలెంట్ ఉంది భువనేశ్వర్, అది నువ్వు నిరూపించుకోవాలి. ఇప్పటికీ ఈ ఫోక్ ఇండస్ట్రీలో జరిగేదంతా ఏంటో తెలుసా? ఎవరైతే పాట మంచి పాడగలరో వాళ్ళకి అవకాశాలు లేవు, రానివ్వరు. 100% చెప్తున్నా, జరిగేది అదే. ఎంత మంచి మంచి మట్టి గొంతులు ఉన్నాయి, ఎంతో మంచి సింగర్స్ ఉన్నారు, కానీ రానివ్వరు. వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళనే రాణిస్తారు, వాళ్ళకి టాలెంట్ లేకుండా వాళ్ళని తీసుకొస్తారు. అలాంటిది ఇక్కడ జరుగుతుంది. సో ఇవన్నీ అరికట్టాలంటే నీలాంటి వాళ్ళు 100% ఉండాలి. సో నేను ఇప్పుడు ఇది చెప్పినా కదా, నేను ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయని, దాని మీద కూడా ఒక పాట రాయాలి. రాయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే 100% నేను చేస్తా. తమ్ముడు నువ్వు 100% సక్సెస్ అవ్వాలి, అవుతావు కూడా. తమ్ముడు ఇంత మంచి పాటలు వినిపించిన తమ్ముడికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. అలాగే జీవీ న్యూస్ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. మీ అందరు సపోర్ట్ చేసి తమ్ముడు ఒక పెద్ద సింగర్గా చూడాలనేది వాళ్ళ ఇంట్లో కోరిక అయితే కాదు, తమ్ముడు కోరికే. మరి వాళ్ళ ఇంట్లో కూడా అందరూ అవును నా కొడుకే అని చెప్పుకునేలా తమ్ముడిని సపోర్ట్ చేయాలి ప్లీజ్. అందరికీ చెప్తున్నా, ఇంతగానే నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, కానీ తమ్ముడిని సపోర్ట్ చేసి ఒక పెద్ద సింగర్గా చూడాలనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మేమందరం అయితే సపోర్ట్ చేస్తాం తమ్ముడు. నా తరపున ఎంత వీలైతే అంత సపోర్ట్ చేస్తాం. నిన్ను మంచి సింగర్గా అయితే నేను చూస్తా. సో ఇంకా చూస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి సింగర్స్ అందరినీ మీ ముందుకు తీసుకొస్తా జీవీ న్యూస్ ద్వారా. అంతవరకు ధన్యవాదాలు.